అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్లో సుషేద్దాం పాన్వి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఆంధ్రోల ఆస్తులు తెలంగాణలో కొనే దమ్ముందా అంట. ఇజ్జత్ దప్పిన మాటలతోని ఇంకింత లేచింది మంట. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతుర్రు పాపం. సీఎంకి ఎట్లా ఎన్నడిపోతుందో ఈ శాపం. బుజ్జి చేసింది క్యాట్ వాక్, చూసినోళ్ళైతురు అవాక్. ఏ లీడర్ అయినా గానీ పేరు కోసమే పనిచేస్తాడు. మంచి పేరు రావాలనే దాంట్లాడుతుంటాడు. పవర్లకు వచ్చినాక చూపించిన పనితనానికి 10 తరాలు యాదుండాలి నా పేరు అనే పాలన చేస్తుంటారు. కానీ అధికారంలో ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆడాడ కొందరు సీఎం సార్ పేరు మర్చిపోతారు. ఇట్లా ఎందుకు కావచ్చేమో మరి. చరిత్రలో నా పేరు నిలిచిపోవాలి. తెలంగాణ సమాజం ఇంకో 100 ఏళ్ళైనా నా పేరు యాద్ చేసుకోవాలి. ఇళ్ళకాలం రాష్ట్ర రాజకీయాల నా పేరు మారిమోగిపోవాలనుకుంటా కష్టపడి పనిచేసుకుంటా కాంగ్రెస్ పార్టీ పతార పెంచుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరును ఆడొకళ్ళు ఈడొకళ్ళు మర్చిపోతున్న వార్తలు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. పొర్రి నేను ఐతారం నాడు గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ మ్యాచ్ పెడితే ఆడి గెస్ట్కి వచ్చిన రేవంత్ సార్ కు అందరు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక ఇదే ప్రోగ్రామ్ కు వచ్చిన రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ కమ్ సినిమా యాక్టర్ అని రాహుల్ బోస్ ఉండి చిరంజీవి గారు సార్ తెలంగాణ సీఎం అని చెప్పి పేరు చెప్పకుండా ఎంబటే చిరంజీవి అనే వరకలా తెలంగాణ సీఎం చిరంజీవి అని అంటాడేంది అనుకుంటా ఆడున్నోళ్ళే కాదు, సోషల్ మీడియాలో వీడియోలో చూసిన వాళ్ళు కూడా మస్తు పరిశాన్ అయ్యారట. ఎవరో బయట రాష్ట్రంలోనే కాదు, మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి సార్ మాజీ సహచరుడు ఏపీ సీఎం చంద్రాల్ సార్ కూడా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు తలబడ్డట్టే చేసిండు. ఇక అప్పట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సీఎం రేవంత్ పేరు మర్చిపోయిండు స్పీచ్ నాడు. ఇట్లా అట ఇంకా చాలా జరిగినాయి కానీ వీటికి పేరు మర్చిపోవడానికి సంబంధం లేదు, అది వేరే ముచ్చట అనుకోరి. ఇగో ఇప్పుడు ఇట్లా ఇంకా కూడా ఆడోగలు ఈడోగలు పేరు మర్చిపోయినట్టు అయ్యే వరకలా అపోజిషన్ నుండి ట్రోల్స్ మీమ్స్ వేస్తున్నారు. సెలబ్రిటీలకు పక్క రాష్ట్రములకు సరిగ్గా యాదుంటలేదేమో కానీ జనాలకైతే మన సీఎం రేవంత్ రెడ్డి సారే అని గట్టిగా యాదున్నది. చెప్పా చేయకుండా గంటల కరెంటు పోతే రేవంత్ రెడ్డి సార్నే యాద్ చేసుకుంటారు టక్కున ఊర్లల్లా. 2500 ఇస్తగానే అక్క ఏమాయా అని ఆడోళ్ళు ఏడ దావత్లు కలిసినా మాట్లాడుకోబట్టిరు. కూటీలు ఇస్తానే కదా పత్తా లేకపోయా అనుకుంటా కాలేజీలో చదివే ఆడవిల్లలు బస్సు ఫుట్బాల్ లో నిలబడి యాష్టపడుతుంటే యాద్ చేసుకోబట్టిరు. ఇక రైతు బంధు రైతు భరోసా పైసలు ఆలస్యమైతే అన్నదాతలు పొలం గట్ల కాడ రంజితోని యాద్ చేసుకుంటూనే ఉన్నారు. ఇట్లా తెల్లారు లేచిన కాంచి తెలంగాణ పబ్లిక్ అయితే 6 గ్యారంటీల ముచ్చట్లను ముంగటేసుకొని రోజుకు 5-6 సార్లనే యాద్ చేసుకుంటారు అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు ఇక చాలా మంది. ఇడుపు కాగితం టైటిల్ చేయంగా ఇంత పెద్దగా అవుతున్న పంచాయతీలా ఇగురం తప్పి మాట్లాడే కొందరు కొత్తగా చేరుతురు కూడా. మీ తెలంగాణకు అంత దమ్ముందా, మీ తానాన్ని పైసలు ఉన్నాయా అనుకుంటా సోయిలేని మాటలు మాట్లాడి తొట్లు పెట్టించుకుంటారు కూడా. ఇట్లా చూసి మీరు కూడా ఎట్లా అరుచుకుంటారో అరుచుకోరు. మళ్ళా సోది లేకుండా ఒక్క ముక్కలో అని 10-12 నిమిషాలు ఏం చెప్పం ముచ్చట ముద్దుగా 3 నిమిషాల లోపట్నే సోయిలేని కామెంట్లు చేసేటోళ్ళకు సొట్లు పెడతాం గట్టిగా. ముందుగా ఈ మోతవరి మొగాయన ఏమంటున్నాడో ఇనుర్రి. తెలంగాణలో తెలంగాణ మొత్తం కాదు పోనీ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ, సిద్ధంగా ఉన్నారా పోనీ? ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఆంధ్రలో హైదరాబాద్ ఆస్తులు అమ్మితే తెలంగాణలో కొనే దమ్ముందా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ముందుగాలో క్లారిటీ ఏంటంటే అమ్ముతా అని వాళ్ళు ఎవరు అనలేదు, కొంటాము దాందేమున్నది అని ఈడెవలు అనలేదు. నడిమిట్లా నీ సొంటలు చేయంగానే ఏపీ జనాలకి ఎక్కలేని బదనాం మోపవుతున్నది. అయినా స్కానర్ పెట్టి 5-10 మీకు తోచినంత తీరు ఫ్రెండ్స్ అని పబ్లిక్ తానికెళ్ళి పైసలు తీసుకునే నువ్వు ఇవాళ తెలంగాణలో తాను అంత డబ్బుందా అని మాట్లాడుతున్నావా అని అనుకుంటా ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇయ్యర మైర ఇచ్చి పడేస్తారు ఇంటర్నెట్లా. తెలంగాణలోకి అంత దమ్మే లేదని మాట్లాడిన మొగాయనవు, మరి ఇంత రోజంతో మాట్లాడిన తుర్రం కానివి ఎందుకు ఈ వీడియో వెనక డిలీట్ చేసినావు? 4 కామెంట్లు పెట్టి 5-6 కూడా అచ్చింతలేస్తేనే తీసుకోలేనాయనవు. నువ్వు తెలంగాణలో కొనే దమ్ముందా అన్నట్టు మాట్లాడతావులే అని అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు సోషల్ మీడియాలో. పోనీ ఈడితోనే ఆగిండా అంటే అది లేదు, మళ్ళా కవర్ డ్రైవ్ చేద్దామని ఇన్స్టాల్ ఇంకో వీడియో మోపి చేసిండు అని లేమంటాడు. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి చిన్న ముక్కలు మాత్రమే, అంటే వాళ్ళకి కావాల్సిన వాటిని మాత్రమే కట్ చేసుకొని బయట పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. అది మరి ఏ రాష్ట్ర సాంప్రదాయం మనకు తెలియదు కానీ సాంప్రదాయం అయిపోయింది. సో అందుకని నేను బేసిక్ ఒక 3 నిమిషాలే మాట్లాడాలనుకుంటున్నాను. అదట మాట్లాడిన దాంట్లో వాళ్ళకి నచ్చిన చిన్న మాటలు కట్ చేసి పెట్టడం ఓ రాష్ట్రం వాళ్ళకి అలవాటట. ఏ రాష్ట్రం వాళ్ళకు? నువ్వు సినిమా రివ్యూలు చెప్తానికి వచ్చే ప్రసాద్ ఎమాక్స్ చూసినావు ఆ రాష్ట్రం వాళ్ళక? బ్యాగులు చదువు
కోరుకొని పక్క రాష్ట్రంకి వెళ్ళి వస్తే బతుకు తెరువు చూపించి అలా నువ్వు ఉంటున్న రాష్ట్రం వల్ల, లేకుంటే నువ్వు స్కానర్ పెట్టి అడుక్కుంటే ఏపీ పబ్లిక్ తో పాటుగా 5, 10, 20 ఇచ్చి నీకు మంచి మనసుతో సాయం చేసిన రాష్ట్రం వల్ల ఏ రాష్ట్రం వాళ్ళు భయ్? ఊకుంటున్నాం కదా అని ఉద్ర మాటలు మాట్లాడితే కూడా లైట్ తీసుకుంటారో అనుకుంటున్నావేమో. మా తాకత్ గురించి మాట్లాడే అక్కడ నీకేమున్నది? అయినా ఇలా ఆంధ్రోల ఆస్తులు అమ్మితే కొంటరా అని పొడుగు మాటలు మాట్లాడుతున్నావు కదా. మరి మద్రాసుకి వెళ్ళిపోయినాడు మీ ఆంధ్రోల తానే ఎన్నున్నాయి పైసలు, ఎంతునే ఆస్తులయాలా? లెక్క తీస్తే పక్కా మేము కూడా ఒక్క తీరు అరుచుకుంటాం అలా అని అనుకుంటా పాయింట్ టు పాయింట్ కౌంటర్లతోటి కళ్ళు తిరిగే కామెంట్లు వేస్తారు తెలంగాణ జనము. అంటే అన్నారంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు పవర్లున్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ పబ్లిక్ సమస్యల మీదనో నిధుల కోసం సెంట్రల్ సర్కార్తోనో రాష్ట్రంలో ప్రతిపక్షాలతోనో ఒట్లాడుకుంటా ఫైటింగ్ చేసే కంటే పార్టీల వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకునేది 10 మందిలో పంచాయతీ పెట్టేదే ఎక్కువగా అని వస్తుంటది. అచ్చమిగో ఈ లేటెస్ట్ అవుతున్న గీ లొల్లి లెక్కని ఐకమత్యానికి అంగీ ప్యాంట్ వేసినట్టుంటారు, కలిసిమెలిసి ఉండు అనే పదానికి కరెక్ట్ సరిపోతారు అని సెటర్ లేపించుకునే కాంగ్రెస్ పార్టీ ఇగో ఇసొంటి పంచాలతోని పతారు ఇంకింత పల్సగా వేసుకున్నట్టే కొడుతున్నది. పార్టీలు ఉన్న పట్టించుకున్న పాపాన పోరు గాని బయటికి ఎరగొట్టిన వాళ్ళకు బ్యానర్లు ఫోటోలు మాత్రం పెడతారా అనుకుంటా గాంధీ భవన్ పరాట్ గోడలు పక్కన వాళ్ళకి తట్టు సౌండ్ చేసుకుంటా పెద్ద పంచాయతీ నడుస్తుందట హ్యాండ్ పార్టీలా. నేను ఐతారన్నాడు సీఎంది నల్గొండల సభ పెట్టినుండే కదా, ఇక ఆ సభ పేరు మీద పెద్ద రవసనే నడుస్తున్నది. ప్రోటోకాల్ పంచాయతీ పొట్టు అవుతున్నది. ఇక్కడ ఇంకో తీరు వస్తున్న ముచ్చటేందంటే అయితే సభ పేరు మీద పేపర్ అడ్వర్టైజ్ లో తీర్మానం ఫోటో వేసిరట. ఇక కడమ కాంగ్రెస్ నేతలకు ఇంకా కోపం వచ్చే ముచ్చటేందంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం అసొంటోల ఫోటోలో ఎనలేదట. హ్యాండ్ పార్టీని మందిలో బ్యాడ్ చేస్తున్నాను పార్టీలకి వెళ్ళి బయటికి నూకేసిన ఎమ్మెల్సీ తీర్మానం ఫోటో వేస్తారు గానీ జిల్లా లీడర్లవి కట్టర్ కాంగ్రెస్ లీడర్లవి ఫోటోలు వేయరా అని అనుకుంటా పెద్ద పంచాయతీ నడుస్తుందిగా. ఇక్కడ ఇంకో తీరుని వస్తున్న ముచ్చటేందంటే తీన్మార్మల్లని పార్టీలకి వెళ్ళి పక్కకు పెట్టి తీసేసిన ఆయననే బయటికి పోయి బాధాప్తో కొత్త పార్టీకి కొబ్బరికాయ కొట్టిన తెల్లారు లేచిన కాంచి అదే కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ వేసుకుంటా నోరు నోయంగా తిడుతున్నా ఇంకా కూడా ఆయన ఫోటో వేసి మంచి మర్యాద చూపించిరానంటే ఆ తీరు గౌరవం ఇస్తురా మరి ఆయనకు అనుకుంటా మాటలు అంటారు మస్తు మంది. ఏమో మరి కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము, సొంటోళ్ళనైనా ఎన్ని మాటలన్నా కానీ ఏనాటికైనా కలుపుకపోయే గుణమున్న పార్టీ అన్న మాటని బరాబర్ నిజం చేస్తురా ఇట్లా. అది కూడా కాకుండా ఇప్పటి మందం ఇడుపు కాయదని తీసుకున్నా కానీ మళ్ళీ ఏదో నాటికి మా కాంగ్రెస్లో చేరే మనిషేనాయే అన్న ధీమాతో ఉన్నారా అని అనుకుంటా డౌట్ అనుమానాలు కూడా ముంగటేసుకుంటా ముచ్చట్లు పెడుతున్నారు ఇంకొందరు. బయటికి పోయిన వాళ్ళని కలుపుకపోవడం మంచినే ఉంది కానీ మరి పార్టీనే ఒక జెండా కింద ఉన్న వాళ్ళని మాత్రం కలుపుకొని పోరా, కలిసి అడిగేరా అని అనుకుంటా ఇంకొందరు సెటర్లు వేస్తున్నారు. ఇక ఇంకో దిక్కు R&B శాఖ ఇచ్చిన అడ్వర్టైజర్ నా ఫోటో లేదని నారాయణ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చే ఆలోచనలు ఉన్నాయని వస్తున్నది. మరి ఆయన జిల్లాలో సభ పెట్టినప్పుడు ఆయన ఫోటో ఇవ్వకుంటే మీదికెళ్ళి మండలి చైర్మన్ అన్న గౌరవం కూడా ఇవ్వకుంటే చూసుకుంటే ఆయన ఎందుకు ఉత్తగానే ఇవ్వకుంటాడు అని అనుకుంటా ఈ ముచ్చటిన జనాలంతా గుసగుస పెట్టుకోబట్టిరు. ఇట్లా లోపల ఫోటోలు పేర్లు వాట్సాప్ గ్రూపులు అనుకుంటా వీళ్ళ కొట్లాడుకుంటా కూర్చుంటే రేపటి నాడు 2 ఏళ్లలో ఎలక్షన్లు రాబోతున్నాయి. అప్పటికి కూడా ఇట్లనే లోపల ఫైటింగులతో పక్క పార్టీల ముందు పలసగైపోతారా? నవేటోర్ల ముంగట బోర్ల పడ్డట్టు అవుడు తప్పితే ఏముంది ఇలా అనుకుంటా ఏండ్ల సంది హ్యాండ్ పార్టీ తీరు చూస్తున్న వాళ్ళు గులగబట్టిరట. మరి ప్రోటోకాల్ పంచాయతీ మీద ఆఖరికి ఏం తేలుతుంది ఏం కథ అనేది రేపు చూడాలిగా. ఒంట్లో అన్ని అవయవాలు మంచిగుండి కూడా కొంతమంది ఏదో తక్కువైనట్టు, అదృష్టం లేదనో, కాలం కలిసి వస్తలేదనో, నాకే ఎందుకు ఇట్లా అవుతున్నదనో, దేవుడు నా రాతనే మంచిగా రాయలేదనో తెగ బాధపడుతుంటారు. పని చేయకుండా సాకులు చెప్తుంటారు. ప్రపంచంలో ఎన్ని పనులున్నా నాకు ఒక్క ఛాన్స్ వస్తలేదు, ఎవ్వరు సాయం చేస్తలేరని మన మీద బదలాలేస్తుంటారు. కానీ యోగి అన్న మాత్రం ముల్లో కాలు ముక్కు మీద వేలేసుకునేటట్టు 3 గిర్రల సైకిల్ మీద దూసుకొని పోతున్నాడు. వైకల్యం అనేది మనిషి ఒంట్లే ఉంటే ఉండొచ్చు గాని అస్సలు వైకల్యం మాత్రం మనిషి మనసులనే ఉంటున్నది. అదే సక్క ఉంటే శాతగానోళ్ళు సాకులు చెప్పరు కావచ్చు కదా. అన్న అవయవాలు మంచిగుండి పని చేయకుండా తప్పించుకునేటోళ్లకు సునీల్ అనే గీ అన్న తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండు. నడవనికే కాళ్ళు మంచిగా లేకున్నా 3 గిర్రల బండిలా కూరగాయలు అమ్ముకుంటా చాలా మందికి బతుకు పోరాటం పాఠాలు నేర్పుతుండు. హైదరాబాద్ లున్న తుర్కయాంజల్ కమ్మగూడ ఏరియాల 10 తీర్ల కూరగాయలు అమ్ముతున్నాడు. ఎవలో చేసి పెడితే తిని కూర్చునేటోని కాదు నేను. నా ఒంట్లే కాళ్ళు చక్కగా లేవు కావచ్చు కానీ దిమాగ్ మంచిగానే ఉన్నది కదా. నాకు ఆలోచన హుషారుగానే ఉన్నది. నాకు ఆత్మగౌరవం ఉన్నది, ఆత్మవిశ్వాసం ఉన్నది. అందుకే ప్రతిరోజు మార్కెట్కు పోయి కూరగాయలు తెచ్చి వాడా తిరిగి అమ్ముతున్నా. బతకడం అంటే ఏదో ఒక్క తీరుగా బతుకుడు కాదు, బ్రాండెడ్గా బతకాలి. అది బట్టలల్లో ఉండది, బతకడంలో ఉంటది అన్నట్టు ఎంతో మందికి సూటిగా స్ఫూర్తిని నింపుతుండు సునీల్ అన్న. అందుకే కమ్మగూడ ఏరియాలున్న పబ్లిక్ సునీల్ అన్నకు సలాం చేస్తుర్రట. పిల్లలకు అన్నుండి అలసత్వం ఉన్నోళ్లకు సాకులు చెప్పేటోళ్లకు సునీల్ అన్న స్టోరీ చెప్పి బుద్ధి వచ్చేటట్టు చేస్తుర్రట. చేస్తున్నది కూరగాయలమ్మే పనే కావచ్చు కానీ పెద్ద పెద్ద పాఠాలు గుణపాఠాలు నేర్పుతున్నాడని చాలా మంది సునీల్ అన్నని మెచ్చుకుంటుండ్రట. కాబట్టి అన్న అవయవాలుండి నా రాత మంచిగా లేదు, నేను చచ్చిపోతా, నేను బతుకుండి ఏం లాభం అని ఆలోచన చేసేటోళ్ళు ఒకసారి గీ సునీల్ అన్న చేస్తున్న పని చూడుండ్రి, పద్ధతిగా బతికేతానికి ప్రయత్నం చేయుండ్రి. ఏమంటున్నాం?
వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు ఇవన్నీ మట్టిల్నే దొరుకుతాయి. అవేం ఆకాశం నుంచి ఊడిపడేటివి కావు. ఒకవేళ ఆర్టిఫిషియల్ గా తయారైన వజ్రాలు, కెంపులు, రత్నాలు తలుకుమని మెరిచిన అచ్చమైన వజ్రాల తీరుగా మెరువయి. ఎంతైనా మట్టిలో పుట్టిన మాణిక్యానికి ఉండే విలువనే వేరు, ఆ మట్టి పరిమళాలే వేరు. ఇంతకు ఇప్పుడు ఏ మట్టి వాసన గురించి చెప్తున్నావు అనే కదా మీరు నన్ను అడిగేది. చూడుండ్రి మీరే. వారేవా ఏం నడిచిందిరా బుజ్జి, కండ్లు కొట్టకుంటా, కాన్ఫిడెన్స్ తగ్గకుంటా, చూపు దిప్పకుంటా, క్రాపు చెదరకుంటా, కాళ్ళల్లా తడవాటు లేకుండా ఖచ్చితంగా నడిచింది. అచ్చం అందాల పోటీలల్లో ముద్దు గుమ్మలు నడిచినట్టు అచ్చు గుద్దినట్టు నడిచింది కదా. ఇక చుట్టూ చూస్తే పల్లెటూరు లెక్కనే ఉన్నది, కానీ బుజ్జేమో అందాల పోటీల కాడ నుంచి సీదా ఇక్కడికి వచ్చినట్టు నడుస్తుంది కదా. మిస్ యూనివర్స్ రన్వే మీద రయ్య రయ్య నడిచినట్టు తనే విజేత కాబోతున్నట్టు నమ్మకం కొద్దీ చెక్కు చెదరకుండా పక్కకు చూడకుండా నడిచిన ఈ వీడియోను చూసి మన దేశం పబ్లిక్ అంతా ఈ బుజ్జిని ఖచ్చితంగా అందాల పోటీలకు పంపాలి. ఏం నడక నడిచింది, ఏం నవ్వు నవ్వింది, మార్కులేసే మాస్టర్లు ఫుల్ మార్కులేసే తట్టు చేసింది. పెంట బొందల నడమ నుంచి రోడ్డు పక్కకు నుల్క మంచంలో వండుకున్న మనిషి పక్క నుంచి క్యాట్ వాక్ చేసి కళ్ళు పెద్దగా చూసే తట్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతుంది. ఇంటర్నెట్ లో పెట్టి ఇరగమరగ లైకులు షేర్లు చేస్తున్నారు. మట్టిలో మాణిక్యాలంటే ఇగో ఇవే. వీటికి కొద్దిగా సాన పెట్టి ప్రపంచ వేదికల మీదకి పంపితే తలక్ మని మెరుస్తాయి. తను తలెత్తుకొని నడిచుడే కాదు, దేశం మొత్తం గర్వంగా తలెత్తుకునే తట్టు చేస్తదని కామెంట్లు పెడుతురు. ఈ వీడియో చూసినాక లైక్ కొట్టకుండా షేర్ చేయకుండా ఉంటలేరట పబ్లిక్. అంటే ఈ బుజ్జి లోపట ఎంత టాలెంట్ ఉందో చూడుండ్రిగా. ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్లు మంత్రి పదవి రావాలి అని తెగ ఫైరవీల్ చేస్తుంటారు. పైసలు మంచిగా అమాయించాలి, మళ్ళొక్క 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిచేటట్టు సంపాదించుకోవాలని ఆరాట పడతా ఉంటారు. అదృష్టం మంచిగుండి మంత్రి పదవి వచ్చిందే అనుకో, కమిషన్లు, పైసలు. ఇంకో 10 ఏళ్ళ దాకా ఎమ్మెల్యే పదవికి రందే ఉండదు. ఒకవేళ ఓడిపోయినా మంత్రి పదవి ఉన్నప్పుడు సంపాదించిన మనుంటాయి కాబట్టి నో ప్రాబ్లం. దునియా అంతా లీడర్ తీరు ఇట్లనే ఉంటది. కానీ మన తెలంగాణ రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దగ్గర పైసలు లేవట. పాపం మస్తు బీదరికంలో బతుకుతున్నాడట. రాజగోపాల్ రెడ్డి గారు దానకారులు ఉన్నారు అక్కడ. నాది తెలిసే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మనం 50 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ ఉంటున్నాను, అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. అయ్యో పాపం, రోడ్లు బిల్డింగ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తన పైసలు లేవట. కట్టలు కాసులుంటే ఖతర్నాక్ బిల్డింగ్లలో ఉండేటోని గాని సంచిల సరంజామ లేకనే సర్కార్ క్వార్టర్స్ లో ఉంటాడట పాపం. నేను పేరుకే మంత్రిని గాని మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తన చాలా పైసలున్నాయి. రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు. అయ్యాన్ షైజాప్ అడిగితే కాదనక కర్ణం తిరగ కావాల్సినంత ధనం ఇస్తాడు, అక్కడికి పోయి అడుగుపో అన్నట్టు చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి తులమో ఫలమో ఇస్తాడు గాని గరీబ్ బతుకుతున్నా నా దగ్గరకు వచ్చి సాయం అడిగితే ఎట్లమ్మా అన్నట్టు మాట్లాడిండు. పాపం ఆమెకేం మాట్లాడాలనో తెలియక ఏదైనా సాయం చేయండి బాంచన్ అన్నట్టు అడిగింది ఆ అమ్మ. ఆఖరికి తన మనుషులతో చెప్పి 50,000 ఇచ్చి పంపమని చెప్పిండు. కానీ మంత్రి పదవిలో ఉన్న వెంకటరెడ్డి సార్ తాననే పైసలు లేకుంటే మంత్రి పదవి కావాలని దండలాడుతున్న రాజగోపాల్ రెడ్డి తన పైసలుంటాయా? సర్కార్ను నడిపించే పదవిలున్న వెంకటరెడ్డి సారు రాజగోపాల్ రెడ్డి సార్ను దానకర్ణుడు అనుడు పద్ధతేనా? ఈ మాటలిని రాజగోపాల్ రెడ్డి బాధపడ్డా? పదవి లేక నేను దండలాడుతుంటే తాపకి ఢిల్లీకి తిరుగుతుంటే పదవిలు ఉన్నోళ్ళు నన్ను దానకర్ణుడు అని ఎక్కిరిస్తున్నారు, ఎద్దేవో చేస్తున్నారని కుమిలిపోడా? నా దగ్గరనే బాగా పైసలున్నాయి అన్నట్టు మాట్లాడతారా అని రందివాడా రాజగోపాల్ రెడ్డి సారు? ఈ మాటలు మా వెంకటరెడ్డి అన్నే అన్నాడా లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి మా అన్నతో అనిపిస్తుందా? ఏదన్నా ఉంటే మీరు చూసుకోవాలి కానీ నడుమిట్లకు నన్ను ఎందుకు నలుపుతున్నారు అన్నట్టు ఆలోచన చేస్తే బాధ అనిపించదా? ఎంత మాత్రం మునుగోడు నియోజకవర్గం నుంచి ఆ అమ్మ వస్తే మంత్రి వెంకటరెడ్డి సార్ గిట్లా మాట్లాడు పద్ధతి కాదని మస్తు బాధపడుతురట రాజగోపాల్ రెడ్డి సార్ ఫ్యాన్స్. ఏందో ఏమో మంత్రి పదవులు ఉన్నోళ్ళేమో సర్కార్ క్వార్టర్స్లు ఉంటున్నాము అని అంటుర్రు, పదవుల కోసం పాకులాడే రాజగోపాల్ రెడ్డి సార్ను దానకర్ణుడు అని అంటుర్రు. ఏందో ఏమో పోన్రి. సుశిరానిలా వాటి కష్టం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ ముచ్చట్లు.